నేను ఎన్నిసార్లు ఎప్పుడు అప్లై చేసినాం ఎప్పుడు రాలేదు. అంటే రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఎందుకు వస్తలేరని అడిగారా మీ సైడ్? అడిగినాం కూడా కానీ ఇస్తాం అంటారు, ఫోటో తీసుకుపోతారు, ఇస్తలేరు చేస్తలేరు. అంటే ఇప్పుడు మనకి కొన్ని పథకాలు ఇచ్చింది కదా, ఉచిత కరెంట్ అంటుండు, ఉచిత బస్సు అంటుండు. అది కరెంట్ కూడా ఫ్రీ వచ్చింది, రెంట్కున్నాం మేము. రెంట్ లా ఒకటి 3 మీటర్లు ఉంటే 1 మీటర్ ఫ్రీ వచ్చింది. ఓకే. అయితే ఓన్ హౌస్ లేదు మాకు, రేషన్ కార్డ్ లేదు, ఏం లేదు. ఓన్ హౌస్ కి అప్లై చేసిండ్రా మీరు? చేసినాం. మొన్న ఫోటో తీసుకుపోయి ఇస్తానని ఇప్పటిదాకా అంటే వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, మరి సర్వే చేసినప్పుడు చేసిన కానీ ఫోటో అయితే తీసుకుపోయినా వస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తాం అన్నారు. మళ్ళా కళ్యాణ లక్ష్మి 2500 అన్నారు వస్తున్నాయా? కేసీఆర్ గవర్నమెంట్ ఇవన్నీ రాలేదు కదా. వచ్చిండు చేస్తాడని అని నమ్మకం ఉంది కానీ ఏం చేస్తాడు. మరి చేస్తాడంటారా చేయరా? చేస్తాడని నమ్మకం అయితే విన్నాం కానీ అన్ని పెట్టినాం కానీ ఇంకేం పర్వాలేదు. మీకు కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా ఇప్పుడున్న ప్రభుత్వం? నచ్చింది. ఉచిత బస్ ఉంచితే బెటరా తీసేస్తే బెటరా? మంచిది. ఉంచితే మంచిదా తీసేస్తే మంచిదా? ఉంచితేనే మంచిది. అంటే ఎక్కలేకపోతుండ్రు, నొక్కుంటారు, గొడవలు అవుతున్నాయి అంటారు. అంటే మేమైతే దగ్గర జాబ్ చేసిన వాళ్ళకైతే మాకు నడిచిపోతుంది, దూరం పెట్టాలకు కష్టం. అంటే ఉచిత బస్సు వల్ల మనకి పప్పు, ఉప్పు, నూనె వీటి మీద రేట్లు ఎక్కువ పడుతుంది. అన్నిటికే రేట్లు పెరిగిపోయి. మరి అప్పుడు ఫ్రీ బస్సు తీసేయాలి కదా. ఖాళీ బస్సు కూడా ఫ్రీ చేసింది కానీ అన్నిటికీ పెంచిపెట్టి